ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వెంకటేశ్వర స్వామి సేవలో పునుగు పిల్లి తరించడం విశేషం. ఇది మన ఇంట్లో పెంచుకునే పిల్లి కాదు, పునుగు పిల్లి అంటారు దీన్ని. ఈ పిల్లి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకానికి ఈ పిల్లి నోచుకుంది. ఈ పిల్లి నుండి వచ్చే సుగంధ భరితమైనటువంటి జవాది అనే ద్రవ్యాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి ప్రతి శుక్రవారం తైలాభిషేకం చేయడం విశేషం. ఇది ఈ వింత జీవి ప్రత్యేక ఆకర్షణీయంగా సూపర్లను ఆకట్టుకునేలా ఉంటుంది. శుక్రవారం నాడు శ్రీశైలంలోని క్యూ లైన్లో నిలబడిన భక్తులకు ఇది కంటపడడం జరిగింది. ఈ వింత జీవి పునుగు పిల్లి గురించి అక్కడి భక్తాదులు చర్చించుకోవడం జరిగింది. ఈ పునుగు పిల్లి ఈ అదృష్టం చాలా బాగుంది. కొన్ని జీవులకు దేవుళ్లకు ప్రత్యేకంగా అనుబంధంగా ఉండడం కోసమన్నమాట. ముందుగా గమనిస్తే ఉడత రాముని చేయి తాకి కానీ ఆ ఉడత మీద చారలుగా నిలబడ్డాయి. అలాంటి అదృష్టం ఆ ఉడతకే దక్కింది. అదేవిధంగా ఈ పునుగు పిల్లి శరీరం నుండి ఊరే ద్రవ పదార్థం లాంటి దాన్ని శ్రీనివాసునికి తైలాభిషేకం చేస్తుండడం చాలా అదృష్టంగా భావించవచ్చు. ఈ పునుగు పిల్లి అదృష్టం చాలా బాగుంది కాబట్టి సాక్షాత్తు ఆ తిరుమలేశుని సేవలో మునిగి తేలడం చాలా అదృష్టం.